ఇక అనుష్క కూడా అరుంధతి తర్వాత అంతటి భారీ విజయాన్ని సోలో మూవీతో హిట్ కొట్టలేకపోయింది. బాహుబలి సిరీస్ తో బ్లాక్ బస్టర్లు కొట్టిన అనుష్క గత కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉండి ఇప్పుడే కొత్త సినిమాలని చేస్తోంది. ప్రస్తుతం ఆమె హీరోయిన్ గా నటిస్తున్న ఘాటి మూవీ విడుదలకి సిద్ధమవుతూ ఉండగా మేకర్స్ ఆమెతో అరుంధతి 2 కి సంబంధించిన కథకి సంప్రదింపులు జరిపే అవకాశం త్వరలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం నాగ్ అశ్విన్ కల్కి 2 సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. దీని తర్వాత అరుంధతి సీక్వెల్ స్టార్ట్ అవుతుందని సమాచారం. ఇక అరుంధతి సినిమాలో అనుష్క అద్భుతంగా నటించిన విషయం తెలిసిందే. అరుంధతి పాత్రకి రాజ్యసభ ఉట్టిపడే మంచి ఎత్తుగా ఉండే కథానాయికగా కావాల్సి వచ్చింది. అలాంటి కథానాయిక కోసం చాలా ప్రయత్నమే చేశారు. ఆ క్రమంలో మమతా మోహన్ దాస్ అయితే బాగుంటుందని అభిప్రాయంతో ఆమెని కథతో సంప్రదించారు. కానీ ఆమెతో కొందరు శ్యామ్ సినిమా అంటే సంవత్సరాల పాటు నిర్మాణం సాగుతూ ఉంటుందని, దానివల్ల కెరీర్ పరంగా చాలా నష్టపోతానని చెప్పడంతో ఆమె సినిమాని తిరస్కరించారు. ఆ పైన వెతకగా అనుష్క దొరికారు. ఆమె అప్పటికి నాగార్జున సూపర్ సినిమాలో రెండవ కథానాయికగా నటించి రాజమౌళి దర్శకత్వంలో రవితేజ సరసన విక్రమ్ మార్కుడు సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అవకాశం ఆమెకి రాగా రాజమౌళిని సలహా అడిగినప్పుడు ఆయన శ్యామ్ చాలా గొప్ప ఫిల్మ్ మేకర్ అని, ఆయన సినిమాలో నటించడం అదృష్టమని సలహా ఇచ్చారు. ఆ పైన అనుష్క ఈ సినిమాని అంగీకరించారు. సినిమాలో మరో కీలకమైన పాత్ర ప్రతి నాయకుడిది. ఈ పాత్రకి తమిళ నటుడు పశుపతిని తీసుకుందామని భావించి పాత్రకి పశుపతి అన్న పేరు కూడా పెట్టారు. అయితే ఆయనకి అఘోర వేషం బాగానే సరిపోయినా అరుంధతిని మోహిస్తూ ఆమె దగ్గరగా నిలబడే సన్నివేశాల్లో తేలిపోయినట్లు అనిపించడంతో ఆయన్ను తీసుకోలేదు. అశోక అన్న హిందీ సినిమా చూస్తూ ఉండగా అందులో నటించిన సోను సూద్ ఈ పాత్రకి సరిపోతారు అన్న నమ్మకం కలిగింది శ్యామ్ కి. అప్పటికి కొన్ని హిందీ, తమిళ, తెలుగు సినిమాలు చేసినా అంతగా గుర్తింపు రాని సోను సూద్ ని ఇందులో పశుపతి పాత్రకి తీసుకున్నారు. ఫకీర్ పాత్రకి ముందు నసీరుద్దీన్ షా అయితే బాగుంటుందనుకున్నా వీరు దొరకలేదు. నానా పటేకర్, అతుల్ కులకర్ణి వంటి వారిని సంప్రదించగా డేట్స్ కుదరకపోవడంతో వాళ్ళు నటించలేదు. దాంతో ఆ అవకాశం షాయాజీ షిండేకి దొరికింది. 2009లో విడుదల అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు అరుంధతి 2లో కూడా అనుష్కతో పాటు సోను సూద్ అలాగే షాయాజీ షిండే పాత్రలు కూడా కొనసాగుతాయని సమాచారం. అరుంధతి చిత్రంలో సోను సూద్ అలాగే షిండే పాత్రలు చనిపోయాయి. కానీ ఇప్పుడు మళ్ళీ చనిపోయి పగబట్టిన ఆత్మగా సోను సూద్ అలాగే అరుంధతికి సాయం చేసే ఆత్మ పాత్రలు షిండే పాత్రలు ఉంటాయని సమాచారం. దాంతో అనుష్క కూడా అరుంధతి 2ని చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఫిలిం నగర్లో వినిపిస్తున్నట్లుగా అరుంధతి 2 గనుక వస్తే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 500 నుండి 1000 కోట్లు వసూలు చేసే చిత్రంగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఫిలిం నగర్లో వినిపిస్తున్నట్టుగా అరుంధతి 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అది ఎప్పుడు తెర మీదకు వస్తుంది అన్నది చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.